వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఇవాటి టాపిక్ వచ్చేసి మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ పార్టీలో ఏం జరుగుతుంది. కర్నూలు జిల్లా మాజీ టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి గారు హఠాత్తుగా కోసిగి పర్యటనలో ఉన్న ఆంతర్యం ఏమిటి? తిక్కారెడ్డి గారి వర్గానికి చెందిన కోసిగి మండలానికి చెందిన టీడీపీ నాయకులు హఠాత్తుగా నాడిగేని మహాదేవి అలాగే ఐటీడీపీకి చెందిన సాల్మాన్ అనే వ్యక్తి రాఘవేందర్ రెడ్డి గారి వర్గంలోకి వెళ్ళడానికి గల కారణాలేంటి ఈ వీడియోలో పూర్తిగా చర్చిద్దాం. ముఖ్యంగా 2024 ఎన్నికల్లోన సామాజిక సమీకరణాల దృష్ట్యా టీడీపీ పార్టీలోన ఎంతోమంది తిక్కారెడ్డి గారికి టికెట్ వస్తుందని ఆశించారు. కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొన్ని సామాజిక సమీకరణాల దృష్ట్యా టీడీపీ పార్టీ టికెట్ అనేది రాఘవేందర్ రెడ్డి గారికి రావడం జరిగింది. ఆ ఎన్నికల్లోన రాఘవేందర్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. ఇక్కడి వరకు బాగుంది. పూర్తిగా టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను అధిష్టానం రాఘవేందర్ రెడ్డి గారికి అప్పచెప్పిన తర్వాత ఇటు టీడీపీ పార్టీలోన రెండు వర్గాలుగా ఉన్నాయి. ఒకటి ముందు నుంచి ఉన్నటువంటి తిక్కారెడ్డి గారి వర్గం. ఎప్పుడైతే టీడీపీ పార్టీ రాఘవేందర్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చిందో అప్పుడు కొంతమంది టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, కొంతమంది నాయకులు రాఘవేందర్ రెడ్డి గారి వర్గంలోకి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా టీడీపీ పార్టీలో రెండు వర్గాలకు పునాది పడింది. ఇలా 2 సంవత్సరాలుగా ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది వాళ్ళ పనులు చేసుకోవడం కోసం, వాళ్ళ పనుల కోసం ఇటు తిక్కారెడ్డి వర్గంలో ఉన్నటువంటి కొంతమంది నేతలు రాఘవేందర్ రెడ్డి గారి వర్గంలోకి రావడం, తిక్కారెడ్డి గారి వర్గంలోన అలానే కొంతమంది ముఖ్యులు ఆయన వెంటే ఉన్నారు. కొంతమంది కొన్ని పనుల కోసం అదే వర్గంలో సంబంధించిన రాఘవేందర్ రెడ్డి గారి వెంట కూడా వెళ్ళారు. ఇది ముఖ్యంగా ప్రధాన కారణం. ఎందుకంటే ఎవరైతే పార్టీ నుంచి రాఘవేందర్ రెడ్డి గారి వద్దకు వెళ్ళిన కార్యకర్తలుగా నాయకులు ఉన్నారో వాళ్ళు పనులు చేసుకోవడం కోసమో లేదో వాళ్ళ లాభాపేక్ష కోసమో లేకపోతే మరి ఇతర కారణాలు అయి ఉండొచ్చు. ముఖ్యంగా ఎక్కడైనా చూసే ప్రతిపక్షంలో నుంచైనా సరే టీడీపీ పార్టీలో నుంచైనా సరే రెండు వర్గాలు ఉన్నప్పటికీ వాళ్ళు పనులు చేసుకోవడం కోసం, వాళ్ళ లాభం కోసం ఇలా అధికారంలో ఉండే వ్యక్తుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ వరకు నడిచింది ఈ 2 సంవత్సరాల తతంగం. హఠాత్తుగా తిక్కారెడ్డి గారు కోసిగిలో పర్యటించడానికి ప్రధాన కారణం ఏంటి? అదే కొన్ని రోజుల ముందు అదే కోసిగి మండలానికి సంబంధించిన నాడిగేని మహాదేవ్ అనే వ్యక్తి, అలాగే కొంతమంది వాళ్ళ అనుచరులు, అలాగే చిన్న చిన్న కార్యకర్తలు రాఘవేందర్ రెడ్డి వర్గంలోకి వెళ్ళడం జరిగింది. ఈ కోసిగిలో ఏదైతే రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో మరి తిక్కారెడ్డి గారు కోసిగి పర్యటనలో ఉన్న ఆంతర్యం ఏంటి? ముఖ్యంగా పార్టీలోని క్యాడర్కు జోష్ నింపాలనా, తన వర్గం నాయకులను పరామర్శించడానిక, లేకపోతే భవిష్యత్తులో ఏదైనా ప్రణాళిక వేయబోతున్నారా, క్యాడర్లో మరికొత్త జోష్ నింపడానికి ప్రయత్నిస్తున్నారా అన్నది రాజకీయ విశ్లేషకుల నుంచి మనకు అందుతున్న సమాచారం. ముఖ్యంగా టీడీపీ పార్టీలో 2 వర్గాలు ఉన్నాయి. ఇటు తిక్కారెడ్డి గారి వర్గం, అటు రాఘవేందర్ రెడ్డి గారి వర్గం, ఇలా 2 వర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరి వైపు అధికారం ఉంటే, ఎవరి దగ్గర పవర్ అనేది ఉంటే వాళ్ళ దగ్గర కార్యకర్తలు అనేది వెళ్తూ ఉంటారు. ఇది సహజం, సర్వసాధారణం. ఏ పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసినా సరే మనకి ఎక్కడైనా సరే ఏ ఎగ్జాంపుల్స్ అయినా సరే ఇదే కనిపిస్తూ ఉంటుంది. మరి తిక్కారెడ్డి గారికి భవిష్యత్తులో ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని ఉన్నత వర్గాల నుంచి మనకైతే సమాచారం అయితే అందుతూ ఉంది. 2027 సంవత్సరంలో టీడీపీ పార్టీలోన ఎమ్మెల్సీ స్థానాలు పూర్తిగా ఖాళీ అవ్వబోతున్నాయి. ఆ తరుణంలోన 2027 సంవత్సరంలోన ఆయనకు నామినేటెడ్ కానీ, ఎలక్షన్ బేస్డ్ కానీ, అటు టీచర్ ఎమ్మెల్సీ కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ, నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో వాటి కోటలో కానీ తిక్కారెడ్డికి
ఎమ్మెల్సీ పదవి వస్తుందని మనకు అందుతున్న సమాచారం. మరి ముఖ్యంగా దాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యకర్తల్లో జోష్ నింపడానికి, కార్యకర్తలను పరామర్శించడానికి, కార్యకర్తల బాగోగులు తెలుసుకోవడానికి కోసికి పర్యటన చేసినట్ట, లేకపోతే తన క్యాడర్ను మరింత బలోపేతం చేసుకొని తన దగ్గర ఉన్నటువంటి క్యాడర్ ఎటువైపు మళ్ళకుండా తన దగ్గరే పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారా అన్నటివి ప్రశ్నార్థకంగా మారింది. మరి భవిష్యత్తులో నిజంగా 2027 ఎమ్మెల్సీ ఎన్నికల్లోన నామినేటెడ్ గాను, లేకపోతే టీచర్ ఎమ్మెల్సీ గాను, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గాను తిక్కారెడ్డి గారికి అవకాశం దక్కుతుందా లేదా అనేది భవిష్యత్తులో చూడాల్సి ఉంది. మరి తిక్కారెడ్డి గారి కోసిక పర్యటన ఉద్దేశించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.